విజయవాడ ఎంజీ రోడ్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో అల్పాహారంలో పురుగు రావడం కలకలం రేపింది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట్రామారావు తన మిత్రునితో కలిసి అల్పాహారం కోసం హోటల్కు వెళ్లారు. పూరితో పాటు ఇచ్చిన బంగాళదుంప కూరలో పురుగొచ్చింది. వెంటనే హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. నిర్వాహకులు సరైన రీతిలో స్పందించకపోవడంపై ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రజారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సిబ్బంది హోటల్లో అల్పాహారాన్ని పరిశీలించారు. అరటి ఆకులో బతికి ఉన్న పురుగు పూరీ కుర్మాలోకి వచ్చినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఇది హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంగా భావించి వారి వివరణ కోసం నోటీసు ఇస్తామని చెప్పారు. టిఫిన్లో ఇంత పురుగు వచ్చిందండి బ్లాక్గా. సార్ వాళ్ళు 45 మినిట్స్ వెయిట్ చేస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి రాలేదండి, రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు. ఏమైంది ఏంటి కనీసం వాళ్ళు వచ్చి అడగాలి కదా మమ్మల్ని ఏమైందని. అంటే వీళ్ళు ఏ ఫుడ్ పెడుతున్నారో ఏం తెలియట్లేదు, ఏ స్టోర్ చేసిందో ఎన్ని రోజులు స్టోర్ చేసిందో అది కూడా తెలియట్లేదు. కానీ ఏం వీళ్ళది నీట్నెస్ లేదు, ఏం లేదు. కస్టమర్స్ మెయిన్ ఏంటంటే కస్టమర్స్ ఈజ్ అ గాడ్ ఫర్ దెమ్. కస్టమర్స్ లేకపోతే వాళ్ళకి బిజినెస్సే ఉండదు. కనీసం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కదా. పూరి టిఫిన్లో ఏదో లైవ్ వామ్ వచ్చిందని చెప్పి కంప్లైంట్ వచ్చింది. దాని నిమిత్తం మా ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా లైవ్ వామ్ కనపడతా ఉంది, దాన్ని వెరిఫై చేస్తాం. దాని నిమిత్తం ఇప్పుడు కలెక్టర్ ఆదేశాల మేరకు, మా ఫుడ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్ని మొత్తం కిచెన్ కానివ్వండి, తర్వాత స్టోర్ మొత్తం వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. స్టోర్లో కూడా కొంచెం అటు అనుమానాస్పదంగా ఉన్నాయని శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. శాంపిల్స్ కలెక్ట్ చేసి హైదరాబాద్ అనాలిసిస్ పంపించి అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాడి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం.